హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మణ్. వీడియో టాప్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. వీడియో కటింగ్ అయితే మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అయితే 3 లేయర్స్ అదే ఫ్రాక్ టాప్ ఉంటుంది కదండి, నార్మల్ టాప్, అది కటింగ్ అండి. అది అయితే 4 మడతల మీద తీసుకోవాలండి. 4 మడతల మీద టాప్ పెట్టాను. చూడండి ఎలా పెట్టాను. అలాగా టాప్ పెట్టి, నేనేం పెద్ద టైలర్ కాదండి, కానీ టైలర్ లాగే పెడుతున్నాను అని చూస్తున్నారా. నార్మల్ టాపే కాబట్టి ఈజీగా కుట్టొచ్చానని చెప్పి కుడుతున్నానండి. పక్కింటి అమ్మాయి ఇచ్చింది, అందుకని స్టిచ్ చేద్దామని చెప్పి పెడుతున్నానండి, కట్ చేస్తున్నాను. అయితే టాప్ని 4 మడతల మీద మడతేసి పెట్టాలండి. అదే ఆది డ్రెస్ ఉంది కదండి, ఆది డ్రెస్ కూడా అలాగే 4 మడతల మీద పెట్టి దాన్ని టేప్తో కట్స్ ఉంటాయి కదండి, ఆ కట్స్ వరకు ఎంతవరకు ఉంది అని చెప్పి అలా గీత పెట్టుకోవాలండి. అలా గీత పెట్టుకుంటే రఫ్ చేసుకుంటే మళ్ళీ మనకు గుర్తుగా ఉంటుందని. ఎక్కువ షోల్డర్ వచ్చి 4 తీసుకున్నాను, 4.5 తీసుకున్నాను, ఎందుకంటే ఖర్చులతో సహా. నెక్ వచ్చి 2.5 తీసుకున్నానండి. నెక్ వచ్చి ఫ్రంట్ వచ్చి 3.5, 3.5 తీసుకున్నాను. ఫ్రంట్ వచ్చి, బ్యాక్ వచ్చి 2.5 తీసుకున్నానండి. ఊరికే అలా గీసి పెట్టాను. చూడండి, సంకరౌండ్ అయితే అలా గీస్తున్నాను. ఆది డ్రెస్తోనే అండి, ఆది డ్రెస్తోనే కొలతలతోనే డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి, అలాగా స్టిచ్ చేస్తున్నాను. అలాగా రఫ్ చేసుకొని అలా డ్రా చేసుకొని అలా కట్ చేసుకోవచ్చండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. అయితే నేను పెద్ద టైలర్ కాదండి, కానీ ఫోన్లో చూసి వీడియోస్ అయితే చూసి తర్వాత డ్రెస్ కట్ చేస్తాను. ఫస్ట్ అది బాగా వచ్చింది. తర్వాత కట్ చేశాను. పక్కింటి అమ్మాయి ఫ్రాక్ కటింగ్ చేయమని ఇచ్చింది, అందుకని నేను ఫ్రాక్ కటింగ్ కూడా చేశాను. చాలా బాగా వచ్చింది. అయితే జెన్యున్గా చెప్పాలంటే నేను ఫోన్లో చూసి అయితే స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. అసలు మిషన్ మీద నాకైతే 0 నాలెడ్జ్ అండి. ఊరికే ఖాళీగా ఇంట్లో ఉంటే ఏమొస్తుందండి. హస్బెండ్ రూపాయి సంపాదిస్తే మనం ₹10 సంపాదించే మాదిరి ఉండాలని చెప్పి నేను చిన్నగా కొంచెం స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను. తర్వాత చిన్న స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. చూశారు కదండి వీడియో అయితే. శారీసు, నైటీలు, పాల్సులు, డ్రెస్సెస్ చిన్నగా అవైతే స్టార్ట్ చేశానండి. ఎందుకోసం అంటే ఖాళీగా ఇంట్లో ఉంటే ఏమొస్తుందండి, అందుకని చెప్పి మా వారికి ఏదో ఒక ఇదిగా హెల్ప్ అవ్వాలి. ఇంట్లో ఉంటే ఖాళీగా ఏమొస్తుంది అని చెప్పి, ఎవరు ఇంట్లో ఖాళీగా ఊరికే ఉంటే ఎవరు కూడా విలువ ఇవ్వరు కదండి. ఈ రోజుల్లో అయితే అస్సలు చెప్పనవసరం లేదండి. విలువ ఎలా వస్తుంది అని అంటే, మనీ ఉంటేనే విలువ ఇస్తున్నారు, లేదంటే 0 కదండి. మీరు కూడా చూస్తున్నారో లేదో నాకైతే, మీరు ఈ జనరేషన్ చూస్తున్నారు కదండి, అలానే ఉంది కదండి. ఎస్ అని అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే ఈ జనరేషన్ ఏంటంటే, మనం రూపాయి ఉంటేనే మనం అవతల మనిషికి ఆన్సర్ చెప్పగలము, లేదంటే అసలు ఇంకా చూడరు. మనిషిని ఎలా చూస్తారంటే అలా చూస్తారు. అందుకనే మనం ఒకరి కాళ్ళ మీదకి ఒకరు వెళ్ళకుండా మన కాళ్ళ మీద మనం నిలబడే శక్తి అయితే మనం తెచ్చుకోవాలి. అది రాకపోని ఫస్ట్ చేస్తూ ఉంటే మనకి ఏ పనైనా, అదే చెప్పారు కదండి చదువుకునేటప్పుడు స్కూల్లో అయితే, తినగా వేము తీయనుండు అని అన్నారు. అలాగే చేస్తూ ఉంటే రానిది అంటూ ఏదీ లేదండి. నేను నేర్చుకునేది అయితే ఇదేనండి. ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే ఇదే, తినగా వేము తీయనుండు. మనం ట్రై చేస్తూ ఉంటే ఏది కూడా మనం అయితే సాధించకుండా ఉండలేమండి. నేను నేర్చుకునేది అది. మీకు నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే బాగా వస్తుందని అనుకుంటున్నాను. నా ఫోన్ అయితే క్లారిటీ లేదండి, కానీ మీకోసంగా వీడియో అయితే తీసి పెడదాము. మన సబ్స్క్రైబర్స్ కూడా వెయిట్ చేస్తుంటారు కదా. మనకేం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరండి, కానీ ఉన్న సబ్స్క్రైబర్స్ మన కోసం వెయిట్ చేస్తుంటారు అనే ఉద్దేశంతో నేను ఏదో ఒక వీడియో అని చెప్పి తీసి పెడుతున్నాను. ఈ టాప్ అయితే కట్ చేశాను కదండి, కట్ చేసింది స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి. మొన్న పెడదాము అని అనుకున్నాను, కొంచెం ఇష్యూ వల్ల
అదే బబుల్స్ పెట్టాను కదండి, అది డ్రెస్ పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం ఇది వల్ల పెట్టలేకపోయాను. ఇదైతే టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే కన్ఫామ్గా పెడతానండి. చూడండి ఎలా స్టిచ్ చేస్తానో, నా మిషన్ కూడా చూపిస్తాను. చూశారు కదా మొన్న మిషన్ తెచ్చుకున్నప్పుడు, కొత్తగా తెచ్చుకున్నాను కదా, అప్పుడు చూశారు కదా, అదేనండి. మళ్ళీ ఇంకొకసారి కూడా మిషన్ అయితే చూపిస్తాను. నాకు వచ్చినంతలో నేను నేర్చుకుంటున్నాను, ఒకరి దగ్గరికి వెళ్ళకుండా. ఎవ్వరు కూడా నాకు నేర్పించలేదండి, నాకై నేను ఓన్గా నేర్చుకున్నా అంతే. నేను ఒకరి కిందకి వెళ్ళలేదు, ఒకరి కిందకి పోలేదు. ఎందుకంటే ఫోన్ చూసి, మొబైల్ ఉంది కదండి, ఇప్పుడు అంతా యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటున్నారు అందరూ. చూడండి, అందుకని నేను కూడా అలానే చూసి నేర్చుకుంటున్నాను. మనకి ఎవ్వరు తోడు రారండి, మనకి మన హస్బెండ్, మనం తోడు. వేరే వాళ్ళు ఎవ్వరు, అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ, అక్క కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవ్వరు కూడా రారండి. మన కాళ్ళ మీద మనం నిలబడితేనే అందరూ మన దగ్గరికి వస్తారు. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకునేది ఏదన్నా ఉంది అని అంటే ఇదేనండి. నా వీడియోస్ చాలామంది చూస్తుంటారు, కానీ మీతో ఒక విషయం చెప్పాలని నేను చాలా రోజుల నుంచి వీడియో అయితే ఒకటి తీసి పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నానని చెప్పి చాలామంది చాలా రకాలుగా అన్నారండి నన్ను. కానీ నేను ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా చింతించలేదు. ఎందుకంటే మనం ఒక స్థాయికి వస్తే, ఒకరు మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం ఒక రేంజ్లో ఉన్నట్టే నా ఉద్దేశం అయితే. మన గురించి ఒకరు కుళ్ళు పడుతున్నారు అని అంటే మనం ఒక రేంజ్లో ఉండబట్టే మనల్ని వాళ్ళు కుళ్ళుకుంటారని నేను నమ్ముతానండి. ఎందుకంటే మన గురించి మాట్లాడుకుంటే ఏమన్నా ఉంది, ఏం టాపిక్ లేదు, మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం ఒకరోజు స్థాయికి వచ్చామనే కదండి. లేదంటే నార్మల్గా ఉంటే మాట్లాడుకోరు కదండి జనాలు. ఎలా ఉన్నారు అలానే ఉన్నారు ఇప్పుడు జనాలు. కాబట్టి నేను ఏ రోజు కూడా వీడియోస్ తీస్తున్నాను అని అమ్మ వీడియోస్ తీస్తున్నారమ్మా, యూట్యూబ్లలో వీడియోస్ తీస్తున్నారు, ఇన్స్టాలో వీడియోస్ తీస్తున్నారు, పలానా హస్బెండ్, పలానా వైఫ్, పలానా వాళ్ళు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. కానీ నేను ఏదో ఒకరోజు వాళ్ళకి సమాధానం అయితే చెప్తాను. ఎలాగంటారా, నేను ఏదో ఒకరోజు సక్సెస్ అవ్వకుండా అయితే ఉండను కదండి. మీరే నన్ను సక్సెస్ అయ్యేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రోజు చిటికేసి మరీ సమాధానం అయితే నేను చెప్తానండి, సరేనా? ఆ రోజు మీరున్నారు అని నా ధైర్యం మీరేనని చెప్పి, సబ్స్క్రైబర్స్ అని చెప్పి వాళ్ళకైతే నేను సమాధానం, వాళ్ళ నోరు మూసేలాగైతే నేను సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అంతవరకు మనం ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే వీడియో సక్సెస్ అవ్వాలి, మనం ఒక రేంజ్లోకి వెళ్ళాలి, తర్వాత వాళ్ళకి సమాధానం చెప్పాలి అని నేనైతే ఫిక్స్ అయ్యానండి. ఊరికే నోరేసుకొని మాట్లాడితే మాట్లాడుతుందిలే, ఏముందిలే, ఏం వీడియోస్ తీస్తుంది, ఏముంది, ఖాళీగా ఇంట్లో ఉంటుంది. ఖాళీగా ఇంట్లో ఉన్నాను, మీరేమన్నా నాకు పెడుతున్నారా? లేదు కదండి, నా హస్బెండ్ నాకు పెడుతున్నారు, నేను తింటున్నాను, మీరే నాకు పెట్టట్లేదు. వీడియోస్ తీసే ప్రతి ఒక్కరూ ఏమి ఊరికే తీయరండి. వాళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో రావాలి అని చెప్పి ఉంటుంది, అందుకే వీడియోస్ తీసుకుంటున్నారు. మీరు ఎంకరేజ్ చేయడం పర్వాలేదండి, డిసెంకరేజ్ చేయొద్దు, ఓకేనా? సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనమైతే మన ప్రయత్నం అయితే ఆపొద్దు. ఎప్పటికైనా సక్సెస్ అవుతామని నాకు నమ్మకం ఉందండి. అందుకే చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పి వీడియో అయితే తీశానండి. నా మాటలు మీకు ఏమన్నా హర్ట్ చేసి ఉంటే సారీ అండి. ఎవరిని ఉద్దేశించి అనలేదండి, ఎవరికి తగలాలో వాళ్ళకి తగలుతుందని చెప్పి అంటున్నాను. సో మనమైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే కొద్దిగా గొప్ప సక్సెస్ అయితే తీసుకుంటున్నాను. మరీ అంత లోలేను, స్టార్టింగ్లో ఎవరికైనా అలానే ఉంటుంది కదండి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేనైతే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని చెప్పే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను. చూడండి, డ్రెస్ టాప్ అయితే ఫైనల్గా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఎందుకు ఖాళీగా ఉంటే ఏమొస్తుంది అని చెప్పి తీస్తున్నానండి, లేదంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేయను. కానీ అందరి నోరులు అయితే మూపించాలండి, గట్టిగా చెప్తున్నాను కదండి. గట్టిగా నేను సమాధానం చెప్పాలి అని అంటే నేను ముందు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిన తర్వాతే చెప్పగలను, లేదంటే చెప్పలేను.
కాబట్టి సక్సెస్ అయ్యి మీరే నన్ను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. వీడియోస్ చూస్తూనే ఉన్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి హ్యాండ్స్ ఎలా కట్ చేస్తున్నాను. రాదండి కానీ నేర్చుకోవడంలో తప్పులేదు కదండి. ఒకటేసారి ఎవరు కూడా సక్సెస్ అవ్వలేరు కదండి లైఫ్లో. ఒకటేసారి ఎవ్వరు కూడా సక్సెస్ అవుతారనేది అయితే నేను నమ్మనండి. ఫస్ట్ స్టార్టింగు సక్సెస్ అవ్వరు, తర్వాత సక్సెస్ అవ్వరు. ఉన్నంగా సక్సెస్ అయితే అవుతారు కదండి. ఏ రోజుకైనా సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది. మనం రాసి పెట్టుంటే మనం చేసే కష్టానికి ఫలితం ఏంటంటే సక్సెసే. రేపటి రోజు మనం సక్సెస్ అవుతాము అనే దానికైతే ఇదే నా ప్రూఫ్. ఇదే వీడియో అప్పుడు కూడా నేను సక్సెస్ అయినప్పుడు కూడా రివీల్ చేస్తాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, అననివ్వండి. వాళ్ళు అన్నంత మాత్రం మనమేం పడం కదండి, మనకేం వినిపించదు కదా. మనం సక్సెస్ అయితేనే వాళ్ళ నోర్లు మూపించగలం. నేను అదే నమ్ముతాను. మీకు అందరికీ సారీ అండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అందరికీ. ఈరోజు ఇది చాలా ఫీల్తో మాట్లాడానండి. ఏమైనా బాధ అంతా మాట్లాడేసాను మీతో అయితే చెప్పుకోవాలనిపించింది, చెప్పుకుంటున్నాను. నేను వేరే పక్కన ఎవరితో కూడా కొంచెం ఇంటరాక్ట్ అవ్వనండి. ఎందుకు మనం తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉంటాను. కానీ నేను ఇప్పుడు మీతో ఓపెన్గా మాట్లాడేశాను. ఎవరు చూసినా వీడియో అయితే చూసినా నాకేం బాధ లేదండి. చూస్తారు, వీడియో అయితే చూస్తారు. నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిసెంకరేజ్ అయితే చెయ్యొద్దు. నేను సక్సెస్ అవుతాను లైఫ్లో. నాకు సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. నేను నా హస్బెండ్ కష్టం చేసైనా సక్సెస్ అవుతామనేది అయితే నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. మీరే నన్ను నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసి వీడియోస్లో నన్ను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.